ఏదైతే రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే జేఏసీ ఏర్పడిందో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఎందుకు ఈ ఉద్యమం చేయడం జరిగిందంటే వైద్య, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి అవకాశాలన్నీ కూడా గత సుమారుగా 160 సంవత్సరాల పైనుంచి కాకినాడ కేంద్రంగా అంటే 1859లో కాకినాడని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్ర పట్టణంగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి గోదావరి జిల్లా వాసుల యొక్క మనసుల్లో అందరికీ కూడా కాకినాడ అనేటువంటి ఆ అభిమానం, ఆ యొక్క అవకాశాలన్నీ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో కూడా కాకినాడ మన జీవితంలో ఒక అంశం అయిపోయింది, ఒక విలీనం అయిపోయింది. కాబట్టి దీని నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది అనేక విషయాలకి అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఈ రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆకాంక్ష ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ జిల్లా కేంద్రంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నినాదం. కాబట్టి ఈరోజు ఈ యొక్క జేఏసీ ఏర్పడి ప్రభుత్వం వారికి వినతిపత్రం అందించడానికి జరిగింది. కాబట్టి మేము అందరం కూడా ఏదైతే జేఏసీ ఏర్పడిందో ఆ జేఏసీకి మేము ప్రతి విషయంలో కూడా ఇది సాధించేంత వరకు మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జమాత్ ఇస్లామీ హింద్ రామచంద్రాపురం శాఖ, ఫరీద్ అహ్మద్.